కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ఆ యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ సమయాన్ని మన అయ్యగారి ద్వారా కల్పించాడు, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనకు చాలా సంతోషకరమైన దినం. హల్లెలూయా. అందరూ సంతోషంగా చర్చికి వస్తారు కాబట్టి మనకు సండే పండుగ రోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరందరూ సంతోషంగా ఉన్నారమ్మా? మీరందరూ ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకొని. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ఏ అర్హత లేని నన్ను ప్రభువ, నీ కృప చొప్పున, నీ దయ చొప్పున ప్రభువ, మరి నీ యొక్క మందిరంలో ప్రభువ ఈ వాక్యాన్ని బోధించటకు నీ కృపనిచ్చినందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నేను ఏం మాట్లాడాలో ప్రభా నాకు తెలియదు నాయన. నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువ మీరే నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడి ప్రభువ, మరి మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభువ మా హృదయాల్లో స్థిరపరిచి ఆయన నీ వాక్యానుసారంగా జీవించే కృపను వాక్యాన్ని దయచేయమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే నీ వారిని మార్పులోనికి తేవాలి. హల్లెలూయా. అంటే మన ఇంటి వారిని మార్పులోకి తేవాలంటే, మారు మనసులోనికి నడిపించాలంటే ఏం చేయాలి? మనము ముందు మార్పు చెందాలి. హల్లెలూయా. ఏంటంటే నిన్న దానియల్ బ్రదరు ఫోన్ చేశాడు. బ్రదరు ఈరోజు రేపు ఇబ్రాహింపేట రావాలి అంటే నేను చాలా రోజులు కదా వాక్యం చెప్పగా, మరి ప్రభువా మరి ఆ బిడ్డ అయితే మీ సన్నిధికి పిలుస్తున్నాడు, మరి నేను ఏం చేయాలా, మరి ఏ వాక్యం చెప్పాలా అది ప్రార్థించుకొని వాక్యం చదివినప్పుడు ఒక వాక్యము చూపించాడు. హల్లెలూయా. అంటే అది మీకు చెప్పడం కాదు, నాతోటి కూడా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు అపార్థం చేసుకోవద్దు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అనుకోవాలి. హల్లెలూయా. అయితే మనము మార్పు చెందక ఇతరులను మారుద్దామంటే ఎవరు మారలేరండి. హల్లెలూయా. అయితే ఒక స్త్రీ దేవుడి సన్నిధికి 10 సంవత్సరాల నుంచి వెళ్తుందండి. హల్లెలూయా. అయితే ఒక రోజు వచ్చి అయ్యా పాస్టర్ గారిని అడిగిందట, అయ్యా నా భర్త మారట్లేదు, నా భర్త మారేటట్టు మీరు ప్రార్థన చేయండి అని అడిగింది. సరేనమ్మా నేను ప్రార్థన చేస్తాను, నీ భర్త మారుతాడు అని పాస్టర్ గారు చెప్పాడు. చెప్పినప్పుడు కొన్ని రోజులైంది, కొన్ని నెలలైంది, ఆయన మారట్లేదు. ఒకరోజు వచ్చి అయ్యా మీరు ప్రార్థన చేసినా నా భర్త మారట్లేడు, మరి నేనేం చేయాలయ్యా అని అడిగింది. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడట, నువ్వు ముందు మార్పు చెందావమ్మా అని అడిగాడు. హల్లెలూయా. ఏంటి గారు నాకు ఆ మాట మాట్లాడదు, నాది క్రైస్తవ కుటుంబము, నేను మరి సండే స్కూల్ కూడా తీసుకుంటాను, గృహ కూడీలకు వెళ్తాను, ప్రార్థనలకు వెళ్తాను, మరి
నాకు ఇంటి దగ్గర అసలు టైమే దొరకదు అని చెప్పిందన్నారు. అయితే మరి ఆ పాస్టర్ గారు అన్నాడట, సరే మా ఒక వాక్యము చూపెడతాను, ఆ వాక్యము చదువుకుందామని తీతు పత్రిక తీయండి. మా తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవండి. యుద్ధ స్త్రీలు రైతుల మద్యపానస్తులై ఉండక ప్రవర్తన యందును భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును సబుద్ధి గలవారును ఇంట ఉండి పని చేసుకుని వారును ఉండవలనని బుద్ధి చెప్పుచు ఉండవలనని బోధించుచున్నాము. హల్లెలూయా. చాలు. అయితే స్త్రీలు ఏం చేస్తారంటే, ముసలివాళ్ళు ముచ్చట్లు, ఈ ఇంటి ముచ్చట్లు, ఆ ఇంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. అవి ఉండకుండా మద్యపానాసక్తులు మద్యము తాగుతూ ఉండకుండా ఉండాలి. మరి యవన స్త్రీలు ఎలా ఉండాలి? దేవుని వాక్యము దూషింపబడకుంటున్నట్లు తమ భర్తలకు లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. మరి ఇంటి పని చేస్తూ పిల్లలను సంరక్షిస్తూ ఇంట్లో మంచి పని చేస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే ఆ వాక్యం విన్న ఆ స్త్రీ, ఆమె హృదయంలో పరివర్తన కలిగిందండి. హల్లెలూయా. వాక్యము ఆమె హృదయానికి తగిలింది. అయితే ఇంకో వాక్యం చూడండి, 1వ పేతురు 3వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. ఏం సెలవిస్తుందండి? స్వపురుషులకు లోబడి ఉండాలంటున్నారు. ఎప్పుడైతే భార్య భర్తకు లోబడి ఉంటుందో ఆ ఇంట్లో శాంతి సమాధానం ఉంటుందండి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? నేను చెప్పట్లా, వాక్యం సెలవిస్తుంది. భార్య ఏ విధంగా ఉండాలి? భర్తకు లోబడి ఉండాలి. హల్లెలూయా. అట్లాంటప్పుడే ఇంట్లో శాంతి సమాధానం అనేది ఉంటుంది. ఎప్పుడైతే భార్య భర్తపై వ్యతిరేకం చేస్తుందో ఆ ఇల్లు సమాధానంగా ఉండదండి. హల్లెలూయా. గుర్తుపెట్టు, దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకంటే చూడండి, 3వ వచనం, జడలు అల్లుకొనుటయు బంగారము పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము
నీకు అలంకారముగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టు నైనా అక్షర అలంకారం గల స్వభావము నీకు అలంకారముగా పిలువగలది. హల్లెలూయా. కొందరు ఇప్పటి సమాజం ఎలా ఉందంటే బంగారంపై మోజు, బట్టలపై మోజు, ఎక్కువ శరీర అలంకారానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే బంగారం కాదు, వస్త్రాలు కాదు, జడలు అల్లుకున్నదే కాదు, నీ వెలుపటి అలంకారం కాకుండా నీ అంతరంగ హృదయం యొక్క అలంకారము దేవునికి మిగులా ప్రీతిగలది. హల్లెలూయా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకు అలంకరించుకోకూడదా? సమాజంలో స్త్రీలు అలంకరణ చేయకూడదా అంటే, నువ్వు ఎవరైనా కానీ చూడండి, అన్నం తినకుండా ఉంటారు కానీ అద్దం చూడకుండా ఉంటారు. హల్లెలూయా కదండి. బయటకు వెళ్ళినప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి ముఖాన్ని చూసుకొని ఎట్లా ఉందని వెళ్తారు కదా. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. నీకు బంగారము, వస్త్రాలు ఏది ఉన్నా దాంట్లోనే ఆనందంగా ఉండాలి. కానీ వాటి గురించే ప్రాట్లాడవద్దు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలుపటి అలంకారం కాదు, నీ హృదయం యొక్క అలంకారము బాగుండాలని. హల్లెలూయా. అయితే ఇప్పుడు చెప్పాను కదా, ఆ స్త్రీ విన్నది వాక్యం, విని ఇంటికి వెళ్ళిందండి. ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి భర్త కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఆయన పేపర్ చదవడంలో టైం చూడలేదు. ఆ టైము చూడకపోయేసరికి ఆ భార్య వచ్చే సమయం దగ్గర పడ్డదని హడావుడిగా లేచాడు. భార్య వచ్చేవారికి భర్త కాఫీ అందించాలి భార్యకి. ఆ విధంగా ఉంది ఆయన ఇంటి స్థితి. అయితే హడావిడికి వెళ్ళి కాఫీ పెట్టాడు. కాఫీ పెట్టేసరికి రానే వచ్చింది ఆమె భార్య. ఇక హడావిడిగా తీసేసి ఫ్లాస్కులో పోస్తుండగా ఫ్లాస్కు కింద పడింది, ముక్కలైపోయి. మళ్ళీ ఏం రాగంతం చేస్తుందో అని హడావిడిగా ఆ పడిపోయిన ముక్కలని తీసుకున్నాడండి. అప్పుడు భార్య పోయి, ఏంటండి మీరు ఈ పని చేస్తున్నారండి, నేను చేయాల్సిన పని మీరు ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి సోఫాలో కూర్చోండి, మీకు ఏం కాఫీ కావాలా, టీ కావాలా, ఏది కావాలా మీకు తెచ్చిస్తాను పోండి అని. అంటే ఈయన ఎందుకు మళ్ళీ చూసి, ఏమే నువ్వేనా అన్నాడు. హల్లెలూయా. నువ్వేనా అంటే ఏంటండి నన్ను పట్టుకొని నువ్వేనా అంటావు? ఆయనకు అర్థం కాల. సరే అని పోయి కూర్చున్నాడు సోఫాలో. అప్పుడు టీ పెట్టుకొని వచ్చి భార్యకి ఇచ్చింది. అన్నాడు, ఇటువంటి గరుకు హృదయం కలిగిన నిన్నే దేవుడు మార్చాడంటే నన్ను మార్చడా అని అతను ఏం చేశాడంటే, రేపు ఆదివారము పిల్లలు మనమందరము చర్చికి వెళ్దాం అని అన్నాడు. కాబట్టి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే మనం దేవుని నమ్మినాం, చర్చికి వస్తున్నాం. మునుపటి స్థితి మనది ఎలా ఉంది, ఇప్పుడు స్థితి ఎలాగ ఉంది ప్రజలు గమనిస్తారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తారు. మన జీవితాన్ని వాళ్ళే చదువుతారు. మన జీవితాన్ని మనం చదవకపోయినా మన జీవితాన్ని ఇతరులు చదువుతారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. అయితే ఆ విధంగా ఆ వాక్యము ఆమె హృదయంలో ఫలించిందండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు అంటే నా గురించే చెప్పాడా అని అనుకో. హల్లెలూయా.
ఏ మాట అయినా దేవుడు హెచ్చరిస్తాడు, నిన్ను నన్ను హెచ్చరిస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఆలయానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలోకి వెళ్ళినా మన హృదయం మారింది ఏమీ ఫలితం లేదు. దేవుడు ఈనాటి స్త్రీలు ఎలా ఉన్నారంటే భర్తలపై పెత్తనం సాగిస్తున్నారు. అందుకే కాపురాలు నిలవట్లేదండి. హల్లెలూయా. కాపురాలు నిలవట్లేదు. భర్తలకు లోబడి ఉండండి అని వాక్యం చెప్తే భర్తలపై ఆధిపత్యాన్ని చేస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో ఏ కుటుంబంలో చూసినా శాంతి సమాధానము లేదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీ రాణిలా ఉండాలి. స్త్రీ పురుషుణ్ణి రాజుగా చూడాలి. ఎట్లా చూడాలమ్మా? పురుషుణ్ణి ఏ విధంగా చూడాలి? రాజుగా చూడాలి. రాజుగా చూస్తే నువ్వేమవుతావు? రాణి అవుతావు. హల్లెలూయా. అలా కాదు, ఇప్పుడు యజమానిగా చూస్తున్నారు. భర్తని యజమానిగా చూస్తున్నారు. భర్తపై ఆ ఆధిపత్యం బానిసగా చూసి భార్య యజమానిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పటి రోజు కాబట్టి మనం స్త్రీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే భర్తలకు లోబడి ఉన్నప్పుడే కాపురాలు బాగుపడతాయి. హల్లెలూయా. పెళ్ళి కాని వారు ఉన్నారు, పెళ్ళి అయిన వారు ఉన్నారు, అందరం ఉన్నాం ఇక్కడ. దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకోవాలి జీవితాలు. నాతోటి ఇలా మాట్లాడాడని ఎవరు అనుకోవద్దు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వినాలి, ఇతరులకు చెప్పాలి. చెప్పేటప్పుడు నా జీవితం ఎలా ఉందని ఒక్కసారి ఆలోచించుకోవాలి. హల్లెలూయా. నేను వాక్యం చెప్తాను. వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము మనలో నెరవేరుతుందా లేదా? చెప్పినప్పుడు నా హృదయము తప్పు చెప్పాను అనుకోండి, హృదయము గర్దిస్తుంది అప్పుడే. హల్లెలూయా. ఎందుకంటే ఈ విధంగా మన జీవితంలో మార్పు రాకుండా ఇతరులను మారుతామంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. హల్లెలూయా. మనం ముందు మారాలి, మన జీవితాలు మార్చుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో వెలుగు వస్తుంది. దేవుని యొక్క కృప మనపై దిగుతుంది. అది ఈ వాక్యము చదివినప్పుడు నాకు అనిపించింది ఇది నాకే. ఎందుకంటే నేను వాక్యం చెప్పాలా అనే ఆలోచన ఉంటుంది. చెప్పాను నేను. అంటే నాలో లోపాన్ని నువ్వు ఎత్తి చూపించావు. నేను మారంది నేను వాక్యం ఎలా చెప్పగలను? స్త్రీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏ విధంగా పరివర్తన ఆ జీవితంలో పరివర్తన చెందిందో ఆ విధంగా పరివర్తన చెందాలి. హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే దేవునికి ఘనత వస్తుంది. హల్లెలూయా. ఇప్పటి స్థితిలో ఏముందంటే పురుషులకు ఉద్యోగాలు లేవు, స్త్రీలకు ఉద్యోగాలు ఉన్నాయి. హల్లెలూయా కదండి. పురుషులు వంట చేయాలి, స్త్రీలు ఉద్యోగం చేయాలి. పురుషులు ఏం చేయాలి? వంట చేయాలి. స్త్రీలేమో ఉద్యోగాలు చేయాలి. అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో. అందుకే కాపురాల్లో శాంతి సమాధానం లేదు. హల్లెలూయా. దేవుడేమన్నాడు? స్త్రీకి నువ్వు భర్తకు లోబడి ఉండి ఇంట్లో పని చేస్తూ నీ భర్తని పిల్లల్ని సంరక్షించుకోవాలి దేవుడు చెప్తే ఈ రోజుల్లో ఏమైంది? భర్తనే ఇంటి పనులు చేయాలి, భార్యనే ఉద్యోగం పోవాలి, వచ్చేసరికి టీ కాఫీ అందించాలి. అటువంటి స్థితి ఇప్పుడు వచ్చింది. అది మనం అలా ఉండదు. నువ్వు పని చేసినా భర్తకు లోబడి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేసినా
నీ భర్తకు ఎలా ఉండాలి? లోబడే ఉండాలి. ఎందుకంటే భర్త నీకు తల లాంటి వాడు. హల్లెలూయా. భర్త తల పోయిందనుకోండి, వాడికి విలువ ఉందా? లేదు. కాబట్టి భర్తను గౌరవించి ఆయనకు లోబడాలి. అప్పుడే మనము దేవుని యొక్క బిడ్డలంగా అనిపించుకుంటాం. హల్లెలూయా. సరే, భర్తకు ఉద్యోగం లేదు, భార్యకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేస్తుంది. ఆయన ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు వంట పనులు అన్నీ చేసుకోవాలంటే కుదరదు. చేసుకోవాలంటే ఇప్పుడు ఇద్దరి మధ్య మంచిగా అర్థం చేసుకునే స్థితి ఉందనుకోండి, భర్త చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్పకుండా చేస్తాడు. అదే నువ్వు భర్త మీద ఆధిపత్యం చేస్తానంటే అది దేవునికి వ్యతిరేకం, ఈ కుటుంబానికి కూడా మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మార్పు చెంది మన వారిని మార్పు చెందేటట్టు చేయాలి. హల్లెలూయా. అంతేనా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము నీతో నాతో దేవుడు మాట్లాడాడు. మరి మనం వెళ్ళి దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తూ క్రైస్తవ కుటుంబము ఈ విధంగా ఉంటుందా అనే రీతిగా మనం బ్రతకాలి. హల్లెలూయా. అప్పుడు మనము వాక్యం చెప్పకముందే వాళ్ళు మారుతారు, మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ విధంగా మనం జీవిస్తే దేవునికి మహిమ ఘనత కలుగుతుంది. హల్లెలూయా. మన జీవితాలు సాఫీగా సాగుతాయి. కాబట్టి ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించి, నీలో నాలో ఫలించి దేవునికి మహిమకరంగా జీవించేలాగా దేవుడు దయచేయాలని ఈ చిన్న వాక్యము దీవించాలని దేవునికి మహిమ కలగాలని కోరుతూ